నా పేరు కరుణశ్రీ. నేను కేజీబీ వర్ధనపేట స్పెషల్ ఆఫీసర్గా గత 11 సంవత్సరాల నుండి వర్క్ చేస్తున్నామండి. మాకు సమాన పనికి సమాన వేతనం కావాలనేది ప్రధాన డిమాండ్ అండి. ఎంటీఎస్ సాధించుకోవడమే మా ధ్యేయము. మా స్కూల్లో పిల్లలందరికీ కూడా చాలా చక్కటి భోజనము, వాళ్లకు వసతితో పాటుగా చదువు, ఇంటర్మీడియట్ విద్యతో పాటుగా అన్ని సౌకర్యాలు మేము కల్పిస్తున్నాము. వాళ్ళు ఉన్నతమైనటువంటి శిఖరాలు అధిరోహిస్తున్నారు విద్యార్థులు. కానీ మేము 2013 సంవత్సరంలో మేము ఇక్కడ రిక్రూట్మెంట్ జరగడం జరిగింది. అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు మాకు సమాన పనికి సమాన వేతనం లేదు, సెలవులు లేవు. నైట్ డ్యూటీ చేసినటువంటి టీచర్లందరికీ కూడా రిలాక్సేషన్ లేదు. మరియు 22 సెలవులు కావాలనేది మాకు చాలా అవసరం అండి. ఎందుకంటే లేడీస్కి కాబట్టి చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఎటు వెళ్లాలన్నా ఏం చేయాలన్నా కూడా పర్మిషన్లు తీసుకొని వెళ్ళడానికి మాకు అవకాశం లేదు. చాలా ఇబ్బందులు పడుతున్నాము. మినిమం ఎక్స్గ్రేషియా అనేది కూడా మాకు అందడం లేదు. మా దగ్గర ఒక పీజీసీఆర్టీ చనిపోతే తనకి ఎక్స్గ్రేషియా కూడా ఇవ్వలేదండి. కనీసంలో కనీసం మాకు ఉద్యోగులుగా గుర్తించడం లేదు. చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఇలా ఇబ్బందులు పడుతూ మేము చేయాలంటే చాలా ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి మేము సమ్మెకి అంగీకారం తెలుపుతూ ఈరోజు ఇక్కడ సమావేశమయ్యి మా యొక్క డిమాండ్స్ నెరవేర్చాలని గవర్నమెంట్ కి తెలియజేస్తున్నాం. మా యొక్క డిమాండ్స్ ఏంటి అంటే సార్, 2023 మన 9వ నెల 13వ తారీఖు 2023 సంవత్సరమున రేవంత్ రెడ్డి పిసిసి హోదాలో ఉండి మా యొక్క దీక్షా శిబిరానికి విచ్చేసి మీ యొక్క సమస్యలను గత ప్రభుత్వము చేయాలనుకుంటే ఒక టీ తాగే సమయంలో వెళ్ళి మీ యొక్క సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయవచ్చు. కానీ ఆ యొక్క ప్రభుత్వం చేయలేకపోయింది. కాబట్టి మీరు మా యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినట్లయితే 100% మీకు 100 రోజుల్లో మీ యొక్క సమస్యను పరిష్కరించే మార్గం చేస్తూ మిమ్మల్ని ప్రజా దర్బార్లో పిలిపించి మీ యొక్క ముఖ్య నాయకులతో మాట్లాడి మిమ్మల్ని రెగ్యులర్ చేస్తామని చెప్పేసి మాకు ఇచ్చినటువంటి హామీ ఉందండి. ఆ హామీ ప్రకారంగానే ఈ రోజు వరకు మా యొక్క సమస్యల పరిష్కారము కాలేకపోయింది. అందుకోసము మేము మళ్ళీ రోడ్ల మీదకి రావడం జరిగిందండి. మా యొక్క సమస్య ఏంటంటే, మమ్మల్ని సమగ్ర శిక్ష ఉద్యోగులము మేము దాదాపు 19,000 చిల్లర మేము చీలుకు ఉద్యోగులము ఉన్నాము. కనుక మాకు ఒకే విలీనం చేసుకొని ప్రభుత్వంలో, రెండోది రెగ్యులరైజేషన్, మూడోది మాకు ఉన్నటువంటి ఉద్యోగులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని మేము మా యొక్క సమగ్ర శిక్ష తరఫున మేము వేడుకుంటున్నాం సార్. సీఎం గారు ఈరోజు మన సోనియమ్మ గారి జన్మదినం కనుక ఈరోజు మాకు ఒక శుభవార్త చెప్తారని మేము భావిస్తూ ఉన్నాము. మా వరంగల్ తరఫున, హన్మకొండ జిల్లాల తరఫున మేము ప్రత్యేకంగా కోరుకుంటున్నాం సార్. ఐక్యత వెంటనే